హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే సూపర్గా ఉన్నాము. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో మీరందరూ ఉపవాసం చేస్తున్నారా, పూజలు చేస్తున్నారా? కామెంట్లో చెప్పండి. సో నేనైతే ఈరోజు ఏం చేద్దామన్నది ఏమనిపించట్లేదు అన్నమాట. సో టైం వచ్చేసి 6:30 అయిందండి. పనులన్నీ కంప్లీట్ చేశాను. జస్ట్ ఇల్లు తొడవడం, బ్రష్ చేసుకోవడం వరకు అయ్యిందన్నమాట. సో యాజ్ యూజువల్గా మనం ఫ్రూట్ డైట్స్ చేస్తున్నాం కదండి, అవే ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకోవాలి. సో నేనైతే ఇంకా అనుకోలేదు ఉపవాసం చేయనా వద్దా అని అయితే ఏం ఆలోచించలేదు అన్నమాట. మార్నింగ్ 4కి లేచానండి. 4కి లేచి త్వరగా పూజ కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాను. 4కి అలారం పెట్టుకుని మళ్ళీ అలారం కట్టేసి పడుకున్నాను అనమాట. పడుకుని మళ్ళీ 6కి లేచాను. సో దాన్ని నేను చూస్తాను. ఇప్పుడు ఆల్రెడీ దేవుడి వస్తువులన్నీ కూడా బయట పెట్టేశాను. మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా పూజ చేసుకుంటే బెస్ట్ ఏమో అని అనిపిస్తుంది. సో ఇప్పుడైతే సెలరీ జ్యూస్కి ప్రిపేర్ చేస్తున్నాను. రోజు డిఫరెంట్గా చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. సో ఇప్పుడు అదైతే మీకు చూపిస్తాను నేను ఎలా చేస్తాను అన్నది. ఒక రోజు మనం సెలరీ విత్ లెమన్ జ్యూస్ అయితే తాగాం కదండి. ఇంకొక రోజేమో సెలరీ విత్ జింజర్ లెమన్ ఫ్లేవర్ తో తాగాము. ఈ రోజు మనం ఇంకొక కొంచెం డిఫరెంట్ గా అయితే చేసుకోబోతున్నాము. మొన్న సాటర్డేనే అన్ని క్లీన్ చేసి పెట్టేసిన వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదన్నమాట. రోజు కొంచెం తీసుకుని వాష్ చేసేసుకుని వెంటనే జ్యూస్ అయితే చేసుకోవచ్చు. మా హస్బెండ్ ఏమంటున్నారంటే ఈ జ్యూస్ డైలీ తాగుతున్నాం కదా, వెయిట్ చాలా కంట్రోల్లో ఉంది అని చెప్పేసి అంటున్నారు. అంటే వెయిట్ పెరగట్లేదు, తగ్గట్లేదు, కంట్రోల్లో ఉంది అని చెప్పేసి అన్నారన్నమాట. నిన్న ఈవినింగ్ ఆరెంజ్ జ్యూస్ చేస్తే మా హస్బెండ్ తాగకుండా చపాతీ విత్ కర్రీ తిన్నాం కదా, ఆరెంజ్ జ్యూస్ అలాగే ఉండిపోయింది. అది మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఈ సెలరీ జ్యూస్ లో మిక్స్ చేసేస్తున్నాను. ఈ ఆరెంజ్ విత్ సెలరీ జ్యూస్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈ సెలరీస్ వచ్చేసి కొంచెం ఘాటు ఫ్లేవర్ వస్తుందని చెప్పాను కదండి, దాన్ని కొంచెం డామినేట్ చేస్తుందన్నమాట ఈ ఆరెంజ్ జ్యూస్ వచ్చి. ఇలా కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. డిఫరెంట్ గా ట్రై చేసుకుంటే బాగుంటుంది. సెలరీ విత్ ఆరెంజ్ ఫ్లేవర్ అన్నమాట. జ్యూస్ అయితే కంప్లీట్ చేసాను. నేనైతే తాగట్లేదు. నేను పూజ చేసిన తర్వాత అప్పుడు తాగుతాను. సో మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తాను అనమాట ముందు. తీసుకో. ఏమైంది బద్దకమా? ఇంకా మా హస్బెండ్కి అయితే జ్యూస్ ఇచ్చేసాను. నిన్న దేవుడి వస్తువులన్నీ కూడా తీసి పక్కన పెట్టాను కదా, అవన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను. క్లీన్ చేసి అప్పుడు బాత్ చేసి వస్తే బెస్ట్ అని చెప్పి ఇంకా బాత్ చేసిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గర అయితే శుద్ధి చేస్తాను. చింతపండులో కొంచెం సాల్ట్ వేసేసి వాష్ చేసేస్తున్నాను. ఒక్క రోజు అయితే నీట్ గానే అనిపిస్తాయి, మళ్ళీ సెకండ్ డే బ్లాక్ గానే వచ్చేస్తాయి. ఈ కాపర్ బ్రాస్ ఐటమ్స్ ఉంటాయి కదండి, కాపర్ అయితే చాలా నీట్ గా వస్తాయి, బ్రాసే కొంచెం బ్లాక్ గా ఉంటాయి అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వాష్ చేసుకోవడమే. ఇంకా చాలా బ్రాస్ ఐటమ్స్ అలాగే దేవుడి విగ్రహాలు అన్నీ కూడా ఇండియాలో పెట్టేసిన వల్ల చాలా తక్కువ సామాన్లు ఉన్నాయి. లేదంటే 1 డే పట్టేసినట్టు పట్టేది. చాలా విగ్రహాలు అన్నీ ఉండేవి బ్రాస్వి. ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి ఇంక ఇలా అయితే క్లీన్ చేస్తాను. నేనైతే ఫ్రెష్ అయిపోయానండి. జస్ట్ బాత్ చేశానమాట. డ్రెస్ అయితే చేంజ్ చేసుకోలేదు. ప్రసాదాలు ప్రిపేర్ చేయాలి. టైం వచ్చేసి 8 అవుతుందండి. 8:30 కల్లా ప్రసాదాలు ప్రిపేర్ చేసేయాలి. దెన్ మనం అయితే పూజ చేసుకుందాము. సో ముందైతే లేట్ చేయకుండా ప్రసాదాలు ప్రిపేర్ చేసేద్దాం. ఇంకా తొలి ఏకాదశి అనేటప్పటికి పేలాల పిండిని నైవేద్యంగా పెడతాం కదండి. ఇప్పుడు దుబాయ్లో మాకు జొన్న పేలాలు కట్ట ఎక్కడా దొరకవు. ఫస్ట్ ఏమనుకున్నానంటే పాప్కార్న్ ప్రసాదం కింద పెడదామా అని అనిపించింది. మళ్ళీ పాప్కార్న్ ప్రసాదం కింద ఏం పెడతామని చెప్పేసి పాయసం చేద్దాంలే అని చెప్పి ఇలా అయితే చేస్తున్నాను. రైస్ సగ్గుబియ్యం కూడా వాష్ చేసేసి కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. అలా అయితే త్వరగా అయిపోతుందని చెప్పి అవి 2 ఉడికిపోయినాయి అనుకోండి, తర్వాత పాలు బెల్లం వేసేసి పరమాన్నం కింద అయితే త్వరగా చేసేయచ్చు. నిన్న బియ్యం కడిగి ఎండలో ఆరబెట్టి తర్వాత వాటిని రవ్వ కింద చేసాం కదా, ఇప్పుడు వాటితోటే కుడుములు అయితే చేస్తున్నాను. ఏమో తొలి ఏకాదశికి ఏమేమి నైవేద్యాలు పెడతారో నాకైతే తెలీదు. నాకు తెలిసి పేలాల పిండిని గాని లేకపోతే పేలాల పిండితో చేసిన ఉండలు నైవేద్యంగా పెడతారు. ఇప్పుడు మన దగ్గర పేలాలు కట్ట లేవు కాబట్టి కుడుములు అలాగే పరమాన్నం నైవేద్యం కింద పెడదామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం నెయ్యి వేసి రవ్వను ఫ్రై చేస్తే కుడుములు పొడిపుల్లాడుతూ బాగా వస్తాయి అన్నమాట. అందుకని లిటిల్ గా కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఒక గ్లాస్ రవ్వకి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటాము. బాగా మెత్తగా కావాలనుకున్న వాళ్ళు 2 గ్లాసెస్ వాటర్ కూడా వేసుకుంటారు. నేనైతే 1.5 గ్లాస్ అయితే వేసాను. ఇంకా అందులోనే కొంచెం సరిపడినంత సాల్ట్ అలాగే శనగపప్పు కూడా వేసుకుంటాము. చాలా మంది ఏమనుకుంటారంటే ఏకాదశి రోజున పప్పు ఉడకబెట్టకూడదు, పప్పు తినకూడదు అని అనుకుంటారు. కానీ మనకు అలాంటి సెంటిమెంట్స్ అయితే ఏమీ లేవు. ఆ రెసిపీని ప్రాపర్ గా ఎలా చేయాలో చూస్తాను తప్ప పలానా రోజు అది చేయకూడదు, పలానా రోజు ఇది చేయకూడదు అన్న సాధత్వం అయితే ఏముండదు. నేను కొంచెం కొబ్బరి పౌడర్
వాటర్ కూడా వేసానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అలా నూక వేసేసిన తర్వాత దగ్గరికి వచ్చేంత వరకు కూడా మూత పెట్టేసి ఉడికిస్తాము. ఇంకా చాలా రోజుల తర్వాత ఈ రోజు నుంచే పూజ మొదలు పెట్టాం కదండి. మొత్తం అన్ని కూడా రెడీ చేసుకుంటున్నాను. నిన్న మనం షాప్కి వెళ్ళి ఈ స్పైసెస్ బాక్స్ అయితే కొనుక్కుని తీసుకొచ్చాం కదా. ఇంకా దానిలో పసుపు, కుంకుమ, అక్షింతలు ఇవన్నీ కలిపేసి రెడీ చేసుకుంటున్నాను. అక్షింతలు వాటర్తో కాకుండా కొంచెం ఆవు నెయ్యి వేసి అక్షింతలు అయితే కలుపుతున్నాను. అలాగే గుమ్మం దగ్గర ఉన్న గడపలకు కూడా పసుపు రాసేస్తున్నాను. మనం పండగ వచ్చిందంటే గడపకి పసుపు రాసుకుని గుమ్మానికి ఏమైనా తోరణాలు కట్టుకుని అలా మంచిగా చేసుకుంటాం కదండి. అలాగే మనకున్న దాంట్లో ఇలా అయితే చేసుకుంటున్నాము. నిన్న వాకింగ్కి వెళ్తున్నప్పుడు దారిలో మామిడి రబ్బలు అయితే కనిపించినాయి మాట. ఇంకా అక్కడి నుంచి ఒక 4 మామిడి రబ్బలు కూడా కోసుకుని వచ్చేసాము. అవన్నీ కూడా చక్కగా గుమ్మానికి అయితే అలంకరించేస్తాము. మన వ్యూయర్ ఒకళ్ళు కామెంట్ చేశారు, ఏమనంటే మీరు హౌస్ చేంజ్ అవ్వచ్చు కదా అని చెప్పి. కానీ వాళ్ళు ఎందుకు అలా కామెంట్ చేశారన్నది నాకైతే తెలీదు. మేమైతే ఇంట్లో చాలా హ్యాపీగా ఉన్నాము. నిజం చెప్పాలంటే అపార్ట్మెంట్ లో ఉండేదానికంటే కూడా ఇక్కడే ప్రశాంతంగా అనిపిస్తుంది. సేమ్ మన ఇండియాలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. మళ్ళీ ఇంకొక థాట్ ఏంటంటే, మనం దేశం కాని దేశంలో కష్టపడుతున్నాం కదా, వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఇలా ఖర్చు పెట్టేసుకోవడం ఎందుకు అని అనిపిస్తుంది. ఇప్పుడు ఫ్యామిలీతో వేరే దేశంలో ఉంటున్నామంటే మనకు వచ్చిన జీతంలో సగానికి పైగానే ఖర్చులు అయిపోతాయి. ఇలా వచ్చింది వచ్చినట్టే ఖర్చు పెట్టేసుకుంటే అప్పుడు ఫ్యూచర్ లో అనిపిస్తుంది అన్నమాట, ఏంటి ఇన్నాళ్ళు మేము విదేశాల్లో ఉన్నాం కదా, ₹1 కూడా దాచుకోలేదా, వచ్చింది వచ్చినట్టే ఖర్చు పెట్టేసుకున్నామా అనిపిస్తుంది. అప్పుడు మనకి సాయం చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. మేమైతే అదే అనుకుంటాము. మా ఇద్దరికి ఈ హౌస్ అయితే చక్కగా సరిపోతుంది. ఇన్ కేస్ ఏమన్నా ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లలు పుట్టారనుకోండి, అప్పుడు మనకు తగ్గ హౌస్ లోకి అయితే షిఫ్ట్ అవుతాము. అప్పటి వరకు కూడా ఇదే హౌస్ లో అయితే ఉందామని ఫిక్స్ అయ్యాము. బియ్యం రవ్వ ఉడకబెట్టాం కదండి, అది చక్కగా ఉడికిపోయింది. సో దాన్ని ఉండల కింద చుడితే కుడుముల కింద రెడీ అవుతాయి కదా. మళ్ళీ దాన్ని ఇడ్లీ పాత్రలో కానీ లేదంటే ఏదైనా స్టీమర్లో పెట్టి స్టీమ్ చేస్తాము. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా ఉండలైతే చుట్టేస్తున్నాను. ఇంకా పండగ రోజున పాలు పొంగిస్తే మంచిదని చెప్పి కొన్ని పాలు అయితే పొంగిచ్చాను. ఇందాక మనం కుక్కర్లోని రైస్ అలాగే సగ్గు బియ్యం కూడా పెట్టేసి బాయిల్ చేసుకున్నాం కదండి. ఇంకా పాలన్నీ కూడా మరిగిపోయిన తర్వాత అందులో రైస్ అలాగే కావాల్సినంత బెల్లం కూడా వేసేసి ఉడకబెట్టేస్తాము. తర్వాత కొంచెం జీడిపప్పు ఫ్రై చేసి ఇంకా రైస్లో అయితే కలిపేస్తాం అన్నమాట. ఇంకా ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ అయితే వేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దేవుళ్ళన్నీ కూడా శుద్ధి చేస్తున్నాను. లాస్ట్ టైం మనం వారణాసి వెళ్ళాం కదండి, అక్కడ నుంచి కాశీగంగ అయితే తీసుకొచ్చాము. సో ఆ వాటర్ కొంచెం వాటర్ లో కలిపేసి కొంచెం పసుపు కూడా వేసి ఇంకా దేవుడి గూటిని అలాగే దేవుడి ఫొటోస్ ని అన్ని కూడా నీట్ గా క్లీన్ చేసేస్తున్నాను. బ్రాస్ విగ్రహాలన్నీ కూడా మార్నింగ్ బాత్ చేయగానే క్లీన్ చేసేసాను. జస్ట్ చింతపండు వేసి కడిగేసాను అంతేనండి. ఇంకా అంతకు మించి అయితే ఎక్కువ క్లీన్ చేయలేదు. మళ్ళీ ఇంకొక రోజు ప్రశాంతంగా క్లీన్ చేద్దామని చెప్పి ఈసారి ఎక్కువ బ్రాస్ ఐటమ్స్ లేవు కాబట్టి త్వరగానే అయిపోయింది. దుబాయ్ లో పేపర్ యూస్ చేస్తుంటే బొద్దింకలు అయితే వచ్చేస్తున్నాయి. మాకు ఇక్కడ దుబాయ్ లో చిన్న చిన్న బొద్దింకలు ఉంటాయి, వాటితో పెద్ద తలనొప్పి మాట. ఎక్కడైనా పేపర్ ఉంటే చాలు బొద్దింకలు వచ్చేస్తాయి. వాటి నుండి తప్పించుకోవడం కోసం ఇలా సిల్వర్ ఫాయిల్ అయితే యూస్ చేస్తాము. ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే బొద్దింకల ముందంతా కూడా ఇలా కింద జల్లేసి పేపర్స్ అయితే వేస్తాను. కానీ ఇంట్లో బొద్దింకల ముందైతే లేదండి, అందుకని చెప్పేసి ఇంకేమీ వేయలేదు. అలా సిల్వర్ ఫాయిల్ వేసేసి దేవుడి ఫొటోస్ అన్ని కూడా చక్కగా సర్దేసుకున్నాను. దేవుడి గూట్లో ఏదో వెల్తిగా అనిపిస్తుంది మాట. ఈ దేవుడి మందిరంలో అమ్మవారి విగ్రహం కన్నయ్య విగ్రహం లేకపోవడంతో చాలా వెల్తిగా అనిపిస్తుంది. చాలా బోసిపోయింది మాట. అమ్మవారికి బట్టలు వేసి కన్నయ్యకి బట్టలు వేసి అలా రెడీ చేసి పెట్టేదాన్ని. త్వరలోనే కన్నయ్యని అమ్మవారిని మన ఇంటికైతే తెచ్చేసుకుందాం. దగ్గర అయితే సర్దడం రెడీ అయిపోయిందండి. ఇంకా నేను రెడీ అయ్యి పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి. టైం చూస్తే 9:30 అయిపోయింది మాట. త్వరగా రెడీ అయిపోయి పూజ అయితే చేసుకుందాం మనం. ఇంకా నేనైతే రెడీ అయిపోయానండి. పూజ అయితే స్టార్ట్ చేసేద్దాము. సింపుల్ పూజ మాట, మరి హడావడి లేకుండా త్వరగా అయితే చేసుకుందాము. టైం వచ్చేసి 9:30 అవుతుంది.
ఇంకా చాలా రోజుల తర్వాత పూజ చేస్తున్నాం కదండి. ఇంకా మా హస్బెండ్తో ఏమన్నానంటే ఆఫీస్కి కొంచెం లేట్గా వెళ్ళండి పూజ చేసేసుకుని అని చెప్పాను. అలా ఇద్దరం కలిసి పూజ అయితే స్టార్ట్ చేసాము. పవిత్రో పవిత్రో సర్వస్థాంగ గోపితం యా స్మరతే పుండరీకాక్షం సభవస్థాంగ గోపితం. ఓం శ్రీ గృహదేవతభ్యే నమో నమః. ఇంక ఇంట్లో స్ఫటికలింగం ఉందండి, స్వామివారికి అభిషేకం అయితే చేస్తున్నాము. కళాసుపుష్టి సంకాసం తారకాగ్రమస్తకం రౌద్రం రోద్మాత్మ ఘోరం తం కేతుం ప్రణమామ్యం. ఓం సర్భ్యం హజనభ్య అయం మూర్త సుమూర్తహస్తు. ఓం మహవం జనహవం తప. ఓం సత్యం. ఇంకా స్పెషల్గా పూజ అయితే ఏమీ చేయట్లేదు, రొటీన్గా అంటే డైలీ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటున్నాము. బిఫోర్ మా హస్బెండ్ నేను కలిసి ప్రతిసారి అలాగే చేసుకునే వాళ్ళం అన్నమాట. ఇంక ఇప్పుడు కూడా సేమ్ అలాగేనే చేసుకుంటున్నాము. అలా నిత్య పూజ చేసుకుంటాం కదండి, వచ్చిన మంత్రాలు చదువుకుంటూ మనకి ఎలా వస్తే అలా చేసుకోవడమే. శ్రీ మహావిష్ణురాజ్యే శ్రీమన్ గోత్రావతి మహిపాల గోత్రం స్వామి సుందర రెడ్డి ధర్మపత్నిష రాజేశ్వరి అస్మాకం సహ కుటుంబాన్ని క్షేమస్థైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యర్థం ధర్మార్థ కామోష వివిధ పురుషార్థ ఫల సిద్ధార్థం పుత్ర పౌత్ర విరుద్ధార్థం అతి. ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ కటాక్ష సిద్ధార్థం. ఓం శ్రీ గృహదేవత పూజాం కరిష్యే. గంగాయ యమునాయ గోదావరి నర్మదా సింధు కావేరి జలస్మిదం సన్నిధం కురుం ఆయాంతు దేవ పూజార్థం మమ దుర్దక్షిణ కాలకం కలశోదిక పూజ ద్రవ్యాన్ని దైవమాంచార్థ సంప్రోక్షకం. ఓం అపవిత్రో పవిత్రో వా సర్వస్థాంగ గోపితం యా స్మరతే పుండరీకాక్షం సభవస్థాంగ గోపితం. ఓం శ్రీ గృహదేవతభ్యే నమో నమః. ఓం శ్రీ గ్రామదేవతభ్యే ఆచార్యదేవతభ్యే నమో నమః. అలా గోత్రనామాలు చదివేసుకుని మనకు నచ్చిన మంత్రాలు, అలాగే వెంకటేశ్వర స్వామి మంత్రాలు, విష్ణుమూర్తి మంత్రాలు ఇవన్నీ కూడా చక్కగా చదివేసుకున్నాము. ఇంకా నేను మంత్రాలు చదువుతుంటే మా హస్బెండ్ అయితే పూజ చేస్తున్నారు. ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి అలాగే మనం చేసుకున్న ప్రసాదాలు, కొబ్బరికాయ ఇవన్నీ కూడా నైవేద్యం కింద పెట్టేసుకున్నాము. ఏమైందనుకున్నారు, మన ఇంట్లో గంట లేదు, హారతి ఇచ్చుకోవడానికి హారతిది కూడా లేదన్నమాట. ఇవన్నీ లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు అక్కడే పెట్టేశాను. మన అదృష్టం బాగుండి కనీసం దీపం వెలిగించుకునే కుందులైనా ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండ్తో పూజ చేస్తున్నాను ఏంటి అని అనుకోకండి, ఫ్రంట్ కెమెరా వల్ల మీకు అలా కనిపిస్తుంది అంతే. మళ్ళీ దీని గురించి కామెంట్స్ చేస్తారని చెప్పి చెప్తున్నాను. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి హారతి అయితే ఇచ్చేసాము. ఇంకా దేవుడు పూజ అంతా అయిపోయిన తర్వాత హస్బెండ్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటున్నాను. ఉత్తి రోజుల్లో ఎలాగో కాళ్ళ మీద పడము, అట్లీస్ట్ పూజ చేసుకున్నప్పుడన్నా దండం పెట్టుకుంటున్నాను అనమాట. అలా నాకు వచ్చినట్టు ప్రసాదాలు అవి వండేసి దేవుడి పూజ అయితే చేసుకున్నాను, వచ్చిన మంత్రాలు అవి చదువుకుంటూ. మంత్రాల్లో ఏదైనా తప్పులు ఉంటే మాత్రం ఏమీ కామెంట్ చేయకండి, నాకు పెద్దగా నోరు తిరగదు, వచ్చినట్టే అలా చదివేసుకున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి లేట్ అయిపోతుందని చెప్పేసి టిఫిన్ అయితే పెట్టామన్నారు. ఇంకా లంచ్ బాక్స్ అయితే ఏమీ తీసుకెళ్ళరంటండి, అన్ని తినేసి వెళ్ళిపోతాను, ఏం చేసావో అవన్నీ కూడా ప్లేట్లో పెట్టుకొచ్చాయి అని చెప్పేసి అన్నారు. ఇంకా పరమాన్నం చేశాను కదండి, స్వీట్ వచ్చేసి చాలా తక్కువ వేసాను. అంటే ఆల్రెడీ మనం డైట్లో ఉన్నాం కదా, ఎక్కువ స్వీట్ తినడం ఎందుకని చెప్పేసి చాలా తక్కువగా బెల్లం వేసి పరమాన్నం అయితే చేశాను. ఇంకా మా గోదావరి జిల్లాలో ఏంటంటే కుడుములు చేసుకున్నామంటే ఆ రోజు ఆవకాయ పచ్చడి వేసుకుని కుడుములతో తింటామన్నమాట. కుడుములకి ఆవకాయ పచ్చడికి మంచి కాంబినేషను. దీనిలో కొబ్బరి చట్నీ గాని పల్లీ చట్నీ గాని ఉంటే బాగుంటుంది, కానీ ఇప్పుడు అవి చేసే టైం లేదండి, అందుకని చెప్పి ఆవకాయ పచ్చడి వేసుకుని కుడుములు లాగించేయడమే. ఎలాగో ఎక్కువ క్వాంటిటీలో చేసాం కదా, మా హస్బెండ్ ఏమన్నారంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇస్తానని చెప్పేసి అన్నారు. సో వాళ్ళందరికీ కోసం ప్యాకింగ్ అయితే చేస్తున్నాను. కొంచెం పరమాన్నం అలాగే కొన్ని కుడుములు ఇవన్నీ కూడా ప్యాక్ చేసామనుకోండి, వాళ్ళు కూడా తింటారు కదా మనతో పాటు. అదే మన ఇండియాలో అయితే చక్కగా పక్కింటోళ్ళకి ఎదిరింటోళ్ళకి అలా పంచి పెడతాము, వాళ్ళేమో మనకిస్తారు, అలా భలే ఉంటుంది. ఇంకా ఇక్కడ వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా అలా ఆఫీస్కి అయితే పంపిస్తున్నాను. బాయ్ బాయ్.
ఇంకా మన పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మా హస్బెండ్ కూడా ఆఫీస్కి జస్ట్ ఇప్పుడు వెళ్ళారన్నమాట. టైం వచ్చేసి 11 అయిపోయింది. పూజ కంప్లీట్ అయ్యి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పటికి 11 అయిపోయింది. పాపం ఈ రోజు కొంచెం లేట్గా వస్తానని చెప్పేసి ఆఫీస్కి లేట్గా వెళ్ళారన్నమాట పూజ కోసం. ఇలా అయితే మా పూజ అయితే జరిగిందండి. ఇంకా మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మార్నింగ్ సెలరీ జ్యూస్ అయితే తాగలేదు కదా, ఇప్పుడు ఆ సెలరీ జ్యూస్ అయితే తాగేస్తున్నాను. ఆరెంజ్ విత్ సెలరీ జ్యూస్ మాట. మా హస్బెండ్ మార్నింగ్ అన్నారు టేస్ట్ చాలా బాగుందని చెప్పేసి అన్నారన్నమాట. నేను టేస్ట్ చేస్తాను. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుందండి. రోజు కొంచెం ఘాటుగా అదో రకంగా ఉంటుంది కదా, ఈ రోజైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది నాకైతేనే. అసలు సెలరీ జ్యూస్ తాగుతున్న ఫీల్ అయితే రాలేదు, చాలా బాగుంది. ఇంకా చూసారు కదండి, ఇదే ఈరోజు వీడియో అయితే. ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా తెలిసింది కదా, ఈరోజు డైట్ అనేది ఏం లేదు, పరమాన్నం తినేస్తున్నాము, అలాగే కుడుములు కూడా తినేస్తాం అన్నమాట. ఇంకా అంతకు మించి ఏం తినము. సో వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకుంటానండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.